సో మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి మాట్లాడుకోబోతా ఉన్నాము. ఆమె పేరు ఏంటి అంటే యెహోషబా. ఏం పేరండి? యెహోషబా. ఎలీషబా అనే కూడా ఒక స్త్రీ ఉన్నారు. ఆమె అహరోను భార్య. అహరోను మరి పాస్టర్ గారు కదా, తన భార్య. ఆమె కాకుండా ఎలీషబా కాదు కానీ యెహోషబా. యెహోషబా అనే పేరుకు అర్థం ఏంటి అంటే దేవుడు నా ప్రమాణము అని అర్థం. నా ప్రమాణము దేవుడే అని అర్థం. ఈమె పరిస్థితుల గురించి ఒకసారి ఆలోచిద్దాం. 3 విషయాలు చెప్తాను. ఎవరు ఈమె, ఏం చేసింది, ఆమె నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు. మొదటిగా ఆవిడ ఎవరు అని మనం తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో 2 చోట్ల ఆమె గురించి వ్రాయబడి ఉంది. మొదటిది 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1-4 వచనాల్లో ఆమె గురించి వ్రాయబడి ఉంటుంది. తర్వాత 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం నుంచి ఆమె గురించి వ్రాయబడి ఉంది. యెహోషబాకు మరో పేరు యెహోషబాతన్ కూడా ఉంది. సో గమనించాలి. ఈమె కుటుంబ నేపథ్యము, ఆమె జీవించిన కాలం ఎలాంటిదని మనం ఆలోచన చేస్తే, మీ అందరికీ గతంలో యెజబేలు గురించి నేను చెప్పాను. యెజబేలు చాలా చెడ్డ స్త్రీ అని. యెజబేలు యొక్క భర్త ఎవరు అంటే ఆహాబు. ఈ ఆహాబు యెజబేలుకు పుట్టిన ఇంకొక కుమార్తె పేరు అతల్య. ఆమె కూడా తల్లి మార్గంలోనే నడిచింది. చాలా భయంకరమైన స్త్రీ. ఆమె ఏం చేస్తుంది అంటే, ఈ యోధా రాజ్యంలో ఉన్న రాజులందరినీ, తన కొడుకు చనిపోతాడు, తన కొడుకు చనిపోయాడనే కక్షతో మిగిలిన రాజులందరినీ చంపించేయాలని కంకణం కట్టుకొని మొత్తం అందరినీ చంపించేస్తుంది. సో అలా చంపించేస్తున్న ఆ టైంలో యెహోరాము అనే ఒక అతని కుమార్తె, యెహోరాము అనే రాజు కుమార్తె, అలాగే యెహోయాదా అనే ఒక యాజకుడి భార్యగా యెహోషబా మనకు అక్కడ కనిపిస్తారు. ఈమె ఏం చేస్తారంటే, ఈ రాజులందరినీ కూడా ఈవిడ చంపుకొని వెళ్ళిపోతూ ఉంటే చాలా ప్రమాదం. ఎందుకు అంటే, దేవుడు దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు వారిని తీసుకొని వస్తానన్నారు కదా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తేనే రక్షణ ప్రణాళిక అనేది జరుగుతుంది. ఇప్పుడు దావీదు వంశము ముందుకు వెళ్లకుండా ఈమె ఉన్న రాజులందరినీ చంపేస్తే యేసు ప్రభువు రావాల్సిన ఆ ప్రణాళిక అక్కడ ఆగిపోయే ప్రమాదము ఉంది. కనుక యాజకుడికి యెహోయాదాకి భార్యగా ఉన్న యెహోషబా చాలా చక్కటి ఆలోచన చేసి రిస్క్ తీసుకొని ఏం చేస్తుంది అంటే, ఈ అతల్య కంట పడకుండా ఒక చిన్న కుమారుడు అహజ్యా అనే అతను చనిపోతాడు. ఆ అహజ్యా కుమారుణ్ణి యోవాషు అనే చిన్న బిడ్డను తీసుకొని, అప్పటికి 1 సంవత్సరం కుమారుడు, ఆ చిన్న పిల్లోడిని తీసుకొని దేవాలయంలో 6 సంవత్సరాలు అతల్య కంట పడకుండా అతన్ని పెంచుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ గమనిస్తే దేవుని బిడ్డలారా, ఆమె కుమారుడు కాదు కానీ అహజ్యా కొడుకు. అహజ్యా కూడా తనకి సహోదరుడే. సో ఏదేమైనా కూడా అక్కడ యెహోషబా దేవుని ప్రణాళిక ఆగిపోకుండా ఎంత జాగ్రత్త కలిగి, తనకు అవసరం లేదు, తను చేయాలని ఏమీ లేదు, కానీ తను చాలా భారంతో ఆ పనికి పూనుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆమె భర్త పేరు చెప్పాను, తండ్రి పేరు చెప్పాను, అలాగే తను చేసిన పనిని కూడా నేను చెప్పాను. కాబట్టి ఈమె నుంచి మనం చాలా అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చండి. సాధారణంగా మనకి ధైర్యవంతమైన స్త్రీలు అనగానే వాక్యంలో ఎవరు కనిపిస్తారు? దెబోరా. వెంటనే కనిపించే మాట ఏంటంటే దెబోరా. తర్వాత ఎస్తేర్ కదండి, ఎస్తేర్. వీళ్ళు బయటికి కనిపిస్తున్నారు. చాలా ధైర్య సాహసాలతో దేవుని ప్రణాళిక కొరకు వారు నిలబడినట్లుగా కనిపిస్తున్నారు. కానీ ఈ యెహోషబా కూడా అంతే ధైర్యంతో దేవుని కొరకు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. అయితే ఆమె పేరు మనకి తరచుగా వాడకపోవడం, కనబడకపోవడం వల్ల మనము ఆమెను అంత త్వరగా గుర్తుపెట్టుకోలేం. కానీ ఆమె కూడా దేవుని ప్రణాళిక కొరకు చాలా తెగింపు కలిగి రిస్క్ తీసుకొని దేవుని యొక్క ప్రణాళికను ముందుకు కొనసాగించడంలో వాడబడిన స్త్రీ. ఆమె ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో చెప్పాను. అతల్య భీకరమైన స్వభావం కలిగి అందరినీ చంపించేసే ఒక భయంకరమైన రాణిగా ఉంది. ఆ పరిస్థితులకి భయపడక దేవుని ప్రణాళిక ఆగిపోకుండా తన వంతుగా తను ఏం చేసింది అంటే, ఒక చిన్న బాలుణ్ణి 6 సంవత్సరాల పాటు దేవాలయంలో ఎవ్వరికీ కనిపించకుండా పెంచింది కదండి.
కాబట్టి ఆమె ఎవరో తెలుసుకున్నాము, ఆమె ఏం చేసిందో తెలుసుకున్నాం. తర్వాత యోవాషు 7వ సంవత్సరమున సింహాసనం మీద కూర్చొని తర్వాత వాళ్ళని పరిపాలన చేస్తాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. యెహోయాదా యాజకుడిగా ఉండి తనకి మంచి ట్రైనింగ్ ఇస్తాడు. ఒక మంచి పాలన ఇశ్రాయేలీల్లో అందించిన రాజుగా. కోర్స్ ఆఖరిలో తను దేవుని దృష్టికి ఒక చిన్న వ్యతిరేకమైన పని చేస్తాడు. ఏదేమైనా కానీ ఒక్క స్త్రీ అండి, నాకు అవసరం లేదు, నాకెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం, నాకేం పని అని అనుకోకుండా దేవుని ప్రణాళిక ఆగిపోతుందని తెలిసి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని పని కొరకు ఆమె నిలబడింది. ఇంకా ఈమె గురించి మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ముందు ఆమెకు భక్తి ఉందండి. ఏముంది అంటే దేవుడు అంటే ప్రేమ లేకుండా అలా ఎవరు చేయరు కదా. ఆ భక్తికి ఏం తోడైంది అంటే ధైర్యం తోడైంది. ఏం తోడైందండి? ధైర్యం తోడైంది. రెండోది మనం చూస్తే పిల్లల్ని దాచిపెట్టింది అని తెలిస్తే ఇప్పుడు అతల్య వచ్చి ఎవరిని చంపేస్తుంది? ఈవిడ్ని చంపేస్తుంది, పిల్లల్ని చంపేస్తుంది. కానీ యోవాషు యొక్క భద్రత కొరకు ఏం చేస్తుందంటే తన భద్రతను కూడా ఆమె లెక్క చేయలేదు. నా ప్రాణం పోయినా పర్లేదు, దేవుని ప్రణాళిక ఇక్కడ ఆగిపోకూడదు అని ఆమె చాలా భారంతో పనిచేసింది. ఇంకోటి ఏంటంటే నా కొడుకు చనిపోతున్నాడు అని అంటే తల్లి ఎంతైనా తెగిస్తుంది. ఇప్పుడు రిష్పా ఉంది కదండి, పిల్లల కోసం 6 నెలల పాటు అక్కడెక్కడో సిలువల దగ్గర కూర్చొని ఏడుస్తూ తన పిల్లలు కోర్స్ తన పిల్లలు కానివారు కూడా ఉన్నారు. కానీ ఏ తల్లికైనా తన పిల్ల చనిపోతాడు అంటే భారం ఉంటుంది, అవసరమైతే ప్రాణాలు తెగిస్తారు. కానీ తన కడుపును పుట్టిన బిడ్డడు కాదు, కానీ దేవుని కొరకు ఆమె అలాంటి తెగింపును తీసుకుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే దాచిపెట్టిందండి. దాచిపెట్టడం ఎంత కష్టం అండి, కష్టమా కాదా? రాజులకు మరుగైంది ఏముంటుంది? ఎవరో ఒకరు చూసి చిన్న కంప్లైంట్ ఇచ్చారనుకోండి కదా, ఎంత స్ట్రగుల్ అయి ఉంటుంది దాచిపెట్టినప్పుడు. ఆ పిల్లడు ఏడవకుండా, సంవత్సరం పిల్లడు బయటికి రాకుండా, ఆడుకోకుండా. అంతేకాదు నువ్వు రాజువు, నీవు ఈ దేశానికి రాజు అవ్వాలి, దేవుని యొక్క ప్రణాళిక నీ ద్వారా మళ్ళీ కొనసాగింపబడాలి అని ఆ బిడ్డడికి బోధించడంలో యెహోయాదా అనగా తన భర్త, యాజకుడిగా ఉన్న తన భర్త, అలాగే యెహోషబా కూడా చాలా కష్టపడ్డారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి స్త్రీలుగా మనం ఆలోచన చేయాలి. ఈమె నుంచి మనం నేర్చుకోవాలంటే చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిగా మన భక్తికి ఎప్పుడూ కూడా ధైర్యం తోడవ్వాలండి. ఏం తోడవ్వాలి? ధైర్యం. భక్తి అందరూ చేస్తారు. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోవడం, రహస్యంగా నమ్ముకొని వారి యొక్క నమ్మకాన్ని వ్యక్తపరచకుండా సీక్రెట్ బిలీవర్స్ అంటారు. అలా చాలామంది ఉంటారు. కానీ ఒక సందర్భం వస్తుంది, ఆ టైంలో ఖచ్చితంగా మన యొక్క నమ్మకాన్ని మనం ఏం చేయాలి అంటే బయటకు ఒప్పుకోవాలి. యేసుప్రభు వారు అన్నారు, మనుషుల ఎదుట మీరెవరో నన్ను ఒప్పుకోకపోతే నేను దేవుని ఎదుట మిమ్మల్ని గురించి ఒప్పుకోను. కనుక చాలా భయంకరమైన సమాజంలో ఉన్నాం, వ్యతిరేకతలు కలిగిన సమాజంలో ఉన్నాము. కనుక స్త్రీలుగా మనము చాలామంది భర్తలు నమ్ముకోరు, భార్యలే నమ్ముకుంటారు కదండి. అలాంటి సందర్భంలో కొన్నిసార్లు సత్యం కొరకు నిలబడడం చాలా కష్టం. నేను ఒక మాట అంటానండి, మీ భర్తలకు లోబడండి, వాళ్ళకి భయపడండి, కానీ సత్యాన్ని అనుసరించే విషయంలో మాత్రము కాదు. అన్ని విషయాల్లో లోబడండి, అన్ని విషయాల్లో భయభక్తులు కలిగి ఉండండి. కానీ మీ నమ్మకాన్ని బయటికి చెప్పుకోవడంలో కానీ, దేవుణ్ణి అనుసరించడంలో కానీ, రక్షణ ప్రణాళికలో మీ ద్వారా జరగాల్సినవి కానీ, లేకపోతే ఎవరి కోసమన్నా మీరు ప్రయాసపడడంలో కానీ ఒకవేళ వాళ్ళు ఆటంకం కలిగిస్తే అప్పుడు మాత్రం మనం ధైర్యం చేసి నిలబడాల్సిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు మీ నమ్మకము నిజమైన నమ్మకం. దేవుని వాక్యము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటుంది అంటే 6వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారం ఆ కింద అంతా చదివిన తర్వాత లాస్ట్లో ఒకటి ఉంటుంది, ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలవుదురు. ఇప్పుడు మనమందరం సారా పిల్లలము, మీ భర్తలకు మీరు లోబడండి అని అక్కడ పైన పేతురు గారు రాసుకుంటూ వస్తూ, ఆమె పిల్లలై మీరు ఉండాలంటే మీరు ఏ భయానికి కూడా ఏమవ్వకూడదు, బెదరకూడదు. ఆ తల్లి ఎలాంటి తెలుసంటే మూర్ఖురాలు, చంపి పడేస్తుంది అవతల. కానీ యెహోషువ ఏ మాత్రము లెక్క చేయలేదు. సారా ఎక్కడ బెదరలేదు, సారా ఏ భయానికి ఎందుకు లోబడలేదు అనేది మనం చరిత్రలో చూస్తే, ఇప్పుడు సారాని అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడండి.
పిలుచుకున్న తర్వాత ఆ ఊరు అనే కల్దీల ప్రాంతాన్ని విడిచిపెట్టేసి అబ్రహాముతో పాటు ఎవరు వచ్చేసారు? సారమ్మ వచ్చేసింది. వచ్చినప్పుడు ఈ రోజుల్లో లాగా ఫోన్లు ఉన్నాయా? ఆలోచన చేయండి. మనం అమ్మ ఇంటి దగ్గర నుంచో అత్తింటి దగ్గర నుంచో ఎక్కడికైనా ప్రయాణం అయ్యి వెళ్ళిపోయామనుకోండి, కొన్ని రోజులు రాకపోతే మనకి ఎన్ని ఫోన్స్ వస్తాయి? దిగారా, తిన్నారా, చేరుకున్నారా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అంతే కదండి. అబ్బో ఫోన్లకైతే కొదువు లేదు ఈ రోజుల్లో. వీళ్ళు కాకుండా పక్కోళ్ళు కూడా చేస్తున్నారు. అమ్మా క్షేమంగా వెళ్ళారా, బాగున్నారా, బ్రదర్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా, మీకేం లోటు లేదు కదా అని చక్కగా మనకి పలకరించడానికి ఫోన్స్ ఉన్నాయి. కొద్ది ముందు కాలానికి వెళ్తే ఉత్తరాలు రాసుకునేవారు కదా. అంత కొద్ది ముందు కాలానికి వెళ్తే ఏదో ఒక చిన్న రకమైన ఏర్పాట్లు. ఇప్పుడు వాహనాలకి, సెల్ ఫోన్లకి, దేనికి కూడా కొదువ లేని కాలంలోనే చాలామంది ఏ రిస్క్ తీసుకోరు కదండి. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తుమ్మితే మరి దగ్గితే అమ్మ నాకు ఈ కష్టం, నాన్న నాకు ఈ కష్టం. ఇంకా పెళ్ళిళ్ళు చేసి కూడా తల్లిదండ్రులకి అంటే ఎక్కడా కూడా వాళ్ళు ఫ్రీగా ఉంచరు అనమాట. అన్నీ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడే సందర్భాలు. ఏదేమైనా పరిస్థితులను బట్టి ఇప్పుడు అలా ఉన్నాం. కానీ సారా బయటకు వచ్చిన తర్వాత అండి, తల్లిదండ్రుల నుంచి ఎంతో అందగత్తి కదా, అమ్మో నా కూతురు ఎంత అందమైన బిడ్డ నా అల్లుడితో వెళ్ళిపోయింది, ఎక్కడ ఏం జరుగుతుందో, ఏం తింటుందో, ఎలా ఉంటున్నారో అనే బాధ సారా వాళ్ళ ఇంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కానీ సారమ్మ ఏం చేస్తుంది తెలుసండి? దేవుడు నా భర్తని పిలుచుకున్నాడు, నేను ఎలా ఉన్నా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నాకేం జరిగినా పర్వాలేదు కదండి. దేనిని లెక్క చేయకుండా భర్తతో పాటు బయటికి వచ్చేసింది. ఆమె ధైర్యవంతురాలా కాదండి? చాలా ధైర్యవంతురాలు. అంతేకాదు సారమ్మని ఆ రాజులు తీసుకొని వెళ్ళిపోయారండి. అందమైన స్త్రీలని వాళ్ళు రాజులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒక స్త్రీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత భయం వేస్తుంది. భర్త కాకుండా పరాయి రాజులు వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం అంటే చాలా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయేవారు. అక్కడ ఏదైనా జరగవచ్చు. కానీ దేనికి భయపడకుండా నిలబడ్డది. కేవలము దేవుడు తన భర్తను పిలిచాడు, తన భర్త దేవుణ్ణి నమ్మాడు, ఆ దేవుడే నాకు కూడా దేవుడు, ఏం జరిగినా పర్వాలేదని చెప్పేసి ఈ దేనికి భయపడకుండా ఆమె బయటకు వచ్చింది. చూసారా? ఆమెకు మీరు పిల్లలు అవ్వాలంటే మీరు దేనికి భయపడకూడదు. దేవునికి స్తోత్రం. అమ్మో ఏమంటారో, ఏం చేస్తారో, నో, సత్యం విషయంలో కనుక మీరు ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. ఆమె ధైర్యం చేసింది దేవుని బిడ్డలారా. అంతేకాదు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే దేవుని పని ఒకరి ద్వారా జరగాలనుకోండి, దేవుని పని ఒకరి ద్వారా జరగాలి అనుకోండి, కొన్నిసార్లు వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, పరిస్థితులు వాళ్ళకు అనుకూలించవు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే చుట్టూ కొంతమంది సహకరించే వాళ్ళని ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు యోవాషు అనే 1 సంవత్సరం పిల్లవాడికి ఏమీ తెలియదు, కానీ తాను రక్షింపబడకపోతే అక్కడ చాలా పెద్ద ప్రమాదము ఉంది. దేవుడు యోవాషుని రక్షించాలనుకున్నప్పుడు ఆ బిడ్డడు తనకు తాను సహాయం చేసుకోలేనప్పుడు చుట్టూ ఎవరిని పెట్టాడు అంటే యెహోషబా లాంటి స్త్రీలను పెట్టాడు. యెహోయాదాను అక్కడ సహాయంగా పెట్టాడు. అంతేకాకుండా రాణి కన్ను ఆమె మీద పడకుండా చేశాడు కదండి. పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు అక్కడ సమకూర్చాడు ఆ బిడ్డని కాపాడడానికి. అలాగే కొంతమంది దేవుని పని వారి ద్వారా జరగాలని దేవుడు సంకల్పిస్తాడు. వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకోలేనప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. అలా వాడుకోవడంలో నేను అంటాను ఎక్కువగా స్త్రీల పాత్రే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే డైరెక్ట్గా మనం దేవుని పని చేసే అవకాశాలు సాధారణంగా మనకి ఉండవు. మన పిల్లలు దేవుడు వాడుకోవచ్చు, భర్తల్ని వాడుకోవచ్చు, ఈవెన్ సేవకులు ముందుకు వెళ్ళాలన్నా కూడా వెనకతలుండి ఎవరు పని చేయొచ్చండి? స్త్రీలుగా మనము పని చేయొచ్చు. నేరుగా చేయలేకపోవచ్చు, కానీ సహకరిస్తూ వారికి పని చేసే అవకాశం మనకి దేవుడిచ్చాడు. ఎందుకంటే తెలుసు దేవునికి. అలా గమనించండి. మీ ఇంట్లో ఉన్న పిల్లల్నే దేవుని కొరకు మీరు నిలబెట్టినప్పుడు అండి, వారు దేవుని ప్రణాళికలో ముందుకు వెళ్తున్నప్పుడు సహకరించిన మనలను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆ పని చేసిన వాళ్ళు ఏ ప్రతిఫలాన్ని పొందుకుంటారో వెనకతలు సహకరించిన వాళ్ళు కూడా అదే ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ప్రార్థన చేయండి. ఏమీ చేయలేకపోతే ప్రభువా మా సంఘ కాపర్లను వాడుకోండి, ఇంకా మా సేవా పరిచర్యను అభివృద్ధి పరచండి, అనేక ఆత్మలను తోడుకొని రండి. కార్యాలు ఏవో జరుగుతూ ఉంటాయి, కానీ వెనకతల నీ ప్రార్థన సపోర్ట్ అనేది నీకు కూడా ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాది. పిల్లలకి ట్రైనింగ్ చేయండి. మనం దేవుని పిల్లలం,
దేవుని సన్నిధిలో ఇలా వాడబడాలి, దేవుని సన్నిధిలో మనం ఇలా పని చేయాలి. ఏమో రేపు పొద్దున్న వాళ్ళు గొప్పవాళ్ళు దేవుల్లో అవ్వచ్చు. భర్తల విషయంలో ఒక స్త్రీ వెనక్కి లాగితేనండి ఆ ఇంట్లో కుటుంబంలో ఎవరు కూడా ఏ పని చేయలేరు. అదే ఒక స్త్రీ సహకరించే స్త్రీ అయి ఉందనుకోండి, ఆ స్త్రీ నా పిల్లలు, నా భర్త, నా సంఘము ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసే స్త్రీలై ఉన్నారనుకోండి, నిజంగా వాళ్ళ ద్వారా గొప్ప పరిచర్య జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషే ఉన్నాడు, మోషే 3 నెలల బాబు, కానీ మోషే పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది, చాలా ఉన్నతమైన ప్రణాళిక ఉందండి. కానీ దేవుని బిడ్డలారా, మోషే తనకు తాను సహాయము చేసుకోలేని పరిస్థితి, మోషే తనకు తాను సహాయం చేసుకోలేని పరిస్థితి. దేవుడు ఎవరిని వాడుకున్నాడు? మంత్రసాలను వాడుకున్నాడు కదండి, మిరియామును వాడుకున్నాడు, యోకేబేదైన తన తల్లిని వాడుకున్నాడు, ఫరో కుమార్తెను వాడుకున్నాడు. నేను అంటాను, మోషే సేవకుడిగా బయట కనబడుతున్నాడు, కానీ ఈ సహకారులందరూ దేవునికి కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడానండి చాలా చురుకుగా మనం ఆలోచించే వాళ్ళుగా ఉండాలి. శత్రువు ఎప్పుడు కూడా దేవుని ప్రణాళికను మరి కలవరపరచడానికి, ఆటంకపరచడానికి ఎప్పుడు చరిత్రలో పనిచేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మోషేను చంపడానికి శత్రువు ఎవరిని ప్రేరేపించాడు అంటే ఫరోని ప్రేరేపించాడు. యేసుక్రీస్తు వారిని చంపడానికి హేరోదుని వాడుకున్నాడు. అలాగే ఇక్కడ యోవాషును చంపటానికి అతల్యాను వాడుకుంటా ఉన్నాడు. ఇది శత్రువు పని. అయితే ఆయా సందర్భాల్లో దేవుని పిల్లలు ఏం చేశారు? చాలా చురుకుగాను, జ్ఞానంగాను, ధైర్యంగాను ఆలోచించి వారి వంతు సహకారాన్ని వాళ్ళు అందించారు. దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని సన్నిధికి వస్తున్న మనం కూడా మన కుటుంబాలు, మన సంఘాలు అభివృద్ధి పదంలో వెళ్ళటంలో ప్రార్థన చేయాల్సి వచ్చిన చోట ప్రార్థన, ప్రోత్సహించాల్సి వచ్చిన చోట ప్రోత్సాహం మనం ఎప్పుడు కూడా అందించాలి. ఎంతోమంది సేవకులు సేవలను ప్రారంభించి వెనకతల స్త్రీల సపోర్ట్ లేకపోవడం వల్ల ఆపివేసిన సేవలు కూడా ఉన్నాయి. తల్లి ప్రార్థన వల్ల ఎంతోమంది గొప్ప సేవకులైన వాళ్ళు ఉన్నారు. భార్యల యొక్క సహకారం వల్ల ఎంతోమంది ఉన్నత స్థాయికి దేవునిలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. స్త్రీలు అనుకుంటే ఏదైనా చేయగలరండి. ఒక వెన్నుముక్క లాంటి వాళ్ళని నేను అంటాను. వెనకతల శరీరం ముందుకు కనిపిస్తుంది, శరీరం యొక్క బలము పెరగాలంటే వెనకతల ఏం బలం ఎక్కువ ఉండాలి? వెన్నుముక్క. అలాగే స్త్రీలు కూడా కనబడకుండానే వెన్నుముకలాగా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాంటి సందర్భాల్లో దేవుని బిడ్డలకు కొన్నిసార్లు ధైర్యంతో అడుగు వేయాల్సి వస్తుంది. ఇక్కడ యెహోషువ నాకెందుకు, ఒకవేళ నా ప్రాణం పోతుందేమో, ఈ దాచిపెట్టడం, ఈ బాబుకి ఇవన్నీ చూడడం నాకు అంత అవసరమా, నాకు ఇంత పని ఎందుకు, నాకు ఇంత రిస్క్ ఎందుకు అని అనుకోలేదండి. చాలా చురుకుగా అమ్మో అతల్య అనే శత్రువు విరుచుకుపడుతున్నప్పుడు దేవుని ప్రణాళిక కొరకు నేను పని చేయాలి అనుకుంది. స్త్రీలుగా మన పట్ల దేవునికి చాలా ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఎవరు వంతు వాళ్ళు సహాయం చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రోత్సహిద్దామండి. స్త్రీలు బలమైన వాళ్ళు అయితే ఆ సంఘం ఎప్పుడు అభివృద్ధిలోనికి వస్తుందంటే కదండి. మరి పాల్ యాంగిచో గారి చర్చిలో కూడా స్త్రీలంట ప్రతి ఉదయమునంట వారి పిల్లలను తీసుకొని 5 గంటలకు వెళ్ళి సంఘంలో ప్రార్థన చేసేవారట. ప్రతి స్త్రీ కూడా ఆయన అడిగారట, మీ సంఘం ఎంత అభివృద్ధిలోనికి రావటానికి ఏంటి కారణం అని అంటే, నా సంఘంలో ప్రార్థించే స్త్రీలు అని చెప్పాడంట ఆయన. దేవునికి స్తోత్రం. సో మనం బలహీనపడితే, మనము కానీ వెనకడుగు వేస్తే చాలా వరకు దేవుని పని ఆగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఓపిక అండి, చెప్తా ఉన్నాను. ఏమి చేయలేమండి మేము, చెప్పిన వాళ్ళు వినరు అనుకుంటే ప్రార్థనా సమయాన్నైనా కనీసం పెంచండి. కూర్చొని ఎంతోమంది సేవకులు సేవ చేస్తూ ఉన్నారు, ఎంతగానో సువార్త చేస్తూ ఉన్నారు. మన సంఘంలోనే ఎన్నో పనులు జరగాల్సి ఉంది. సువార్త ఇంకా అనేక చోట్లకు వెళ్ళాల్సి ఉంది. మన కుటుంబాల్లో మార్పు జరగాల్సి ఉంది. మన పిల్లలే ఇంకా దేవునిలోనికి రావాల్సి ఉంది. వీటన్నిటి కొరకు కూడా మనం కనీసము ప్రార్థనా సహకారం నిజంగా స్ట్రగుల్ ఉంటుందండి. ఎంత భయంకరంగా ఉంటుంది. నేను సంతోషంతో చెప్పే మాట ఏంటి అంటే, ఒక కుటుంబంలో అందరూ దేవుల్లోనికి రావడానికి ఖచ్చితంగా స్త్రీలే ఎక్కువ నలిగిపోతూ ఉంటారు. భర్తల కోసం కానీ, పిల్లల కోసం కానీ, సంఘాల కోసం కానీ ఈరోజు ప్రార్థించే స్త్రీలు, భారంతో ఉన్న స్త్రీలు మనమే. స్త్రీలకే ఆ భారం ఎక్కువగా ఉంటుంది. అందుకే దేవుడు కూడా ఏమన్నాడంటే, అంగలార్పు చేయి స్త్రీలను పిలవనంపండి, రోదన చేసే స్త్రీలను
పిలవనప్పుడు ఇదిగో మరణము కిటికీలు గుండా ఎక్కిపోతూ ఉంది, వీధుల్లో అనేక మంది మరణిస్తూ ఉన్నారు, ప్రార్థన చేసే స్త్రీలను పిలవను. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదండి. ఏదో ఒక పని పిల్లలు కూర్చోబెట్టో భర్తలకి ఏమండి, మనం దేవుని పని కొరకు ముందుకు వెళ్దాం, దేవుని కొరకు ముందుకు వెళ్దాం. యెహోషువ దేవుని బిడ్డలారా, తర్వాత యోవాషిని చక్కగా ఇశ్రాయేలీలకి అది ఒక యూదా రాజ్యంలో ఆమె ఒక మంచి రాజు కనిపిస్తాడు అందరికీ కదా. రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ ఆ రాజు బ్రతికి ఆ బట్టగట్టి అనకూడదు, రాజుగా పట్టాభిషేకం చేయటానికి వెనకతలు ఎవరు వాడబడ్డారండి? ఒక స్త్రీ వాడబడ్డది. అక్కడ మనకు 2 పాఠాలు కనిపిస్తున్నాయి. అదే ఒక స్త్రీ ఏమో సాతానికి దూతగా పనిచేస్తూ ఉంది, ఎవరు? అతల్య. ఇంకొక స్త్రీ ఏమో దేవుని కార్యానికి దూతగా పనిచేస్తూ ఉంది. 2 పనులు చేయగలరు. చెడ్డ స్త్రీలు ఉన్నారు, మంచి స్త్రీలు ఉన్నారు. కనుక ఎవరి తరపున మనం పనిచేస్తున్నాం?